అమ్మ ప్రమాదంలో ఉంది. నీ ముక్కు పుడకను తీసుకువెళ్తేనే వాళ్ళ దగ్గర నుంచి క్షేమంగా తిరిగి రాదు. నీకు సంబంధించిన వస్తువులకు ఎప్పుడూ కాపలాగా ఉండే నేను ఈరోజు తీసుకుని వెళ్ళక తప్పడం లేదు. నేనిప్పుడు వెళ్ళి అడిగితే నిజం చెప్తుందో చెప్పదా? అసలు విషయం ఏంటో గమనిద్దాం. ఇలా చెయ్యడం తప్పు అని నాకు తెలుసు, కానీ అమ్మ ప్రాణాల గురించి తప్పడం లేదు. దీన్ని ఎలాగైనా నువ్వు రక్షించుకోగలవు. నేను అమ్మను రక్షించుకోవడానికి ఇదొక్కటే మార్గం. ఇది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా పరుల పాలు కాకూడదని కోరుకుంటున్నాను. నేను చేస్తున్న పని నా మనసుకి నచ్చడం లేదు. నన్ను క్షమించు తల్లి. తీసుకుంటుంది. ఇదొక రకంగా దొంగతనం చేయడంతో సమానం. నాకేదైనా శిక్షను వేస్తావేమోనని భయపడ్డాను. అంగీకరించినందుకు సంతోషం తల్లి. తీసుకుని ఎక్కడికి బయలుదేరింది? అర్చన దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తుందేమో. ఇప్పుడు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. చెప్తే అవని మేడం ఇబ్బందులు పడుతుంది. అర్చన అంటే నువ్వే కదా? అవును. కూర్చో, బయలుదేరదాం. ఎవరు వాళ్ళు? అర్చనను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ముక్కు పుడక తెస్తున్నావా? ఇదిగోండి, తెచ్చాను. ఓకే, అందులో పెట్టు. పిచ్చివాళ్ళ ఎందుకు నవ్వుతున్నావు? అర్చన ముక్కు పుడకను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాదని చెప్పావు కదా. నీ నమ్మకం వమ్మైంది, నా నమ్మకం నిజమైంది. అలా జరగదు. జరిగింది అవని. అర్చన బయలుదేరినట్టు సందేశం అందింది. నా దివ్య దృష్టి అబద్ధం చెప్పదో. ముక్కు పుడకతో కాసేపట్లో నీ ముందుంటుంది. నా మాట నిజం. అర్చన అటువంటి పనులు చేయదు. అది కుటుంబ ద్రోహం అవుతుంది. నమ్మక ద్రోహాలు, కుటుంబ ద్రోహాలు, దేశ ద్రోహాలన్నీ అవసరాల నుంచి, అవకాశవాదాల నుంచే పుడతాయి అవని. తను అటువంటి స్వార్థపరురాలు కాదు.
స్వార్థం బాధ్యతలో భాగమయ్యిందంటే చెయ్యకుండా ఉంటుందా? స్వార్థం ప్రేమలో భాగమయ్యిందనుకో, చెయ్యకుండా ఉంటుందా? చేసి తీరుతుంది. నిజంగా మీరు అర్చనతో అటువంటి పనిని చేయిస్తే గనక ముక్కు పుడక మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్కకుండా చేస్తాను. అప్పుడు నేను నిన్ను చంపేస్తాను. అర్చన ఏ విషయం అయినా నా దగ్గర తప్పకుండా చెప్తుంది. అటువంటిది ఎవరో అపరిచిత వ్యక్తులతో ముక్కు పుడకను తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా చెప్పుకోలేకపోయిందంటే తనని బాగా భయపెట్టుంటారు. శ్రీకర్ నాన్నతో కూడా ఈ విషయం గురించి చెప్పుకోలేకపోయాను. నేను చేస్తున్న ఈ సాహసం వలన అమ్మ క్షేమంగా ప్రాణాలతో బయటపడితే చాలు. మాయా శ్రీకర్ల పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఏవేవో జరిగిపోతున్నాయి. అవనిని ఎవరో ఎందుకు కిడ్నాప్ చేశారు అసలేం అర్థం కావట్లేదు. ఇంతకు ముందు మీరు అన్నట్టు సిచ్యువేషన్స్ అవని వైపు డైవర్షన్ తీసుకోవాలనే అవనియే ఇదంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. నేను మీ అంత చదువుకోకపోయినా, మీ అందరిలా అఫీషియల్గా మాట్లాడలేకపోయినా ఓ విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ వినండి. ఇప్పుడు ఎవరైతే మంచివాళ్ళని ఇష్టం వచ్చినట్టు నిందించి దూషిస్తారో వారు మాత్రం ఫ్యూచర్లో సరైన శిక్షను అనుభవించకుండా పోరు. ప్రియాతి ప్రియమైన అవని అనేసరికి అయ్యగారికి బాధ వచ్చేసింది. అవని సంగతి పక్కన పెట్టండి. ఇందాక అవని వాళ్ళ ఇంటికి వెళ్ళిన శ్రీకర్ ఇంకా బయటికి రాలేదు. వెళ్ళక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అవని గురించి అర్చన కంగారు పడుతుంటుంది కదా, అందుకే జరిగింది అర్చనకి తెలియజేయడానికి వెళ్ళుంటాడు. అయితే మాత్రం ఇంతసేపా నాన్న? రేయ్, ఇప్పుడు అక్కడ ఉంటే మాత్రం నష్టమే ఉంది. ఆ అర్చన తక్కువదేం కాదు. శ్రీకర్ మనసుని అవని వైపుకి తిప్పడానికి అదెన్ని ప్రయత్నాలు చేయలేదు. మరే చూసొద్దాం పదండి. పదండి. ఛే, ప్రతిసారి ఇంటి ముందుకు వచ్చి ఏంటి మనకి ఇది అడుక్కునే వాళ్ళగా. అరే శ్రీకర్, రే శ్రీకర్! శ్రీకర్, శ్రీకర్! ఏయ్ అర్చన, అర్చన! వీళ్ళకి వినిపించడం లేదా? లేదంటే ఇంట్లో ఎవరు లేరా? ముందు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇది కరెక్ట్. రే శ్రీకర్, శ్రీకర్! లోపల ఉన్నావా లేదారా? ఉంటే వెంటనే రా. అరే శ్రీకర్! రేయ్!